1917 లో అనుకుంటా బెంగాల్ రైటర్ శరత్ చంద్ర చటోపాధ్యాయ ఈయన దేవదాస్ అనే నావల్ రాసినాడు. దీని గురించి ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఇది ఎంత సెన్సేషనల్ కూడా మీకు ఐడియా ఉంది. ఈ నావల్ ను బేస్ చేసుకుని ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో సినిమా తీసినారు అనుకుంటా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని బేస్ చేసుకుని రా అండ్ రస్టిక్ గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయొచ్చు అనే ఐడియానే చాలా క్రేజీగా ఉంది. నాట్ ఓన్లీ ఐడియా, రైటింగ్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కాంటెక్స్ట్ దేని గురించి అనుకుంటున్నారా? లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ గా కాకుండా హీరోగా యాక్ట్ చేసిన డీసీ మూవీ చూశాను. కొన్ని సినిమాలు చాలా స్ట్రాంగ్ స్టోరీతో టెక్నికల్ గా యావరేజ్ ఉన్నా కూడా మనకు నచ్చుతాయి. ఇంకొన్ని సినిమాలు లైన్ మాత్రం చాలా తిన్నుగా ఉంటుంది, బట్ టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంటుంది. ఇలాంటి మూవీస్ కూడా నచ్చుతాయి. ఈ డీసీ మూవీ సెకండ్ కేటగిరీలోకి వస్తుంది. స్టోరీ విషయానికి వస్తే దేవదాస్ అండ్ గ్యాంగ్ అంటే లోకేష్ కనకరాజ్ అండ్ గ్యాంగ్ వీళ్ళు పోలీసులను కొట్టి వాళ్ళ వెపన్స్ ను తీసుకెళ్లిపోతారు. దీన్ని చాలా అవమానంగా ఫీల్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ హోల్ ఆపరేషన్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తుంది. ఫైనల్ గా ఈ గ్యాంగ్ ను పట్టుకున్నారా లేదా, ఏం జరిగింది ఏంటి అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే చాలా సింపుల్. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు చాలా సినిమాలు అయితే చూసినాం. బట్ బిఫోర్ మూవీస్ కు దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ సెటప్, క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ గా టైం తీసుకుంటారు. వన్స్ ఆ చంద్ర అనే క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి ప్లేలో స్పీడ్ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ప్లే చాలా స్పీడ్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. నచ్చిన విషయాలు, ఫస్ట్ స్క్రీన్ ప్లే. ఇది కొన్ని చోట్ల దీంతో మ్యాజిక్ అయితే చేసినాడు. కొన్ని చాలా ఆర్డినరీ సీన్లను కూడా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం వల్ల ఆ సీన్లు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి, బట్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కు ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది, ఒక పర్పస్ ఉంది, వాళ్ళకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది, వాళ్ళకు ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది. క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా చేసినారు, బాగా సెట్ అయినారు కూడా. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్. ఫస్ట్ ఈ సినిమా ఓపెనింగ్ అయినప్పుడు కావచ్చు, టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఈ తమిళ డైరెక్టర్లకు ఆల్మోస్ట్ అందరికి హీరో కావాలని ఒక ఇచ్చి ఉంటుంది. సో ఇది కూడా ఆ పరంపరలో వస్తున్న ఇంకో సినిమానే అని పెద్ద ఇంట్రెస్ట్ కూడా రాలేదు ట్రైలర్ చూసిన తర్వాత. కానీ సినిమా చూసిన తర్వాత ఒక 10 minutes కే ఆ ఒపీనియన్ అయితే మారిపోతుంది. లోకేష్ కనకరాజ్ క్యారెక్టర్ అయితే చాలా గ్రౌండెడ్ ఉంది. నాట్ ఓన్లీ లోకేష్ కనకరాజ్ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు కూడా చాలా గ్రౌండెడ్ ఉంటాయి. ఎక్కడే గానీ ఓవర్ ద బోర్డు పోకుండా చాలా ప్రాపర్ గా ఏమాత్రం యాక్ట్ చేయకుండా యాక్ట్ చేసినాడు. ఆర్టిస్ట్ గా డెబ్యూడెంట్ అయినా కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో మనకి ఎక్కడే గానీ ఆ ఫీలింగ్ అయితే రాకుండా బాగా చేసినాడు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ చంద్ర క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, అదిరిపోయింది. లిటరల్ గా సినిమాలో ఈ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచే ఒక చిన్న వైబ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ కూడా వామిక గబ్బి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేసింది. సినిమాకు ఈ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. విజువల్స్ కావచ్చు, కలర్ ప్యాలెట్ కావచ్చు, కంపోజిషన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక స్టేజ్ లో మెక్సికన్ కైండ్ ఆఫ్ మూవీస్ లాగా అనిపించింది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బీజిఎం. అనిరుద్ధ్, నీకు దండం స్వామి, ఏంది స్వామి ఆ బీజిఎం, అసలు దుమ్ము దులిపినావు. అంటే బీజిఎం అనేది సినిమాకు ఎంత ఇంపార్టెన్స్ ఈ సినిమా చూసిన తర్వాత బాగా అర్థమవుతుంది. ప్లేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బట్ దానికి మనం వాడిచ్చిన బీజిఎంతో అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. లిటరల్ గా ఈ బీజిఎం లో ఒక 5-6 సీక్వెన్స్లు అనుకుంటా, ఇవి నన్ను ఇంటికి వచ్చిన తర్వాత కూడా కీప్ ఆన్ హాంట్ చేస్తూనే ఉన్నాయి. ఆ రేంజ్ లో బీజిఎం అయితే ఉంది. ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం. ముఖ్యంగా డైలాగ్స్ కూడా బాగున్నాయి. పార్వతి దాసు వాళ్ళిద్దరు మధ్యన మాట్లాడుకునే ఆ స్ట్రేంజర్స్ ఆ కాన్వర్జేషన్ కావచ్చు, పేరెంట్స్ మధ్యలో మాట్లాడుకునే కాన్వర్జేషన్ కావచ్చు, చంద్ర దాసు వాళ్ళ మధ్యన కాన్వర్జేషన్ కావచ్చు, డైలాగ్స్ అయితే చాలా నీట్ గా బాగున్నాయి. అన్ని నచ్చిన విషయాలైనా నచ్చని విషయాలు ఏం లేవు అంటే నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఆ క్యారెక్టర్స్ ఆ సెటప్ ఎస్టాబ్లిష్మెంట్ కి చాలా అంటే చాలా టైం తీసుకుంటారు. ఒక స్టేజ్ లో ఏంట్రా అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకు. పైగా కొన్ని సీన్లను చెక్కుతూ ఉంటారు, అంటే చాలా పోయిటిక్ గా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ఎంతసేపటికి అది మూవే కావు, సీన్లు పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. అదే చెప్పాను కదా ఇందాక, ఆ చంద్ర అనే క్యారెక్టర్ ఎంటర్ అయ్యేంత వరకు యాక్షన్ ఎపిసోడ్స్ అప్పుడు బాగుంటుంది, బట్ రిమైనింగ్ అయితే కొంచెం కాదు చాలా స్లోగానే మూవ్ అవుతుంటది. బట్ అక్కడ పెద్ద మనకి ఎగ్జైటింగ్ చేసే ఆ సీన్స్ కూడా ఏమి ఉండవు. నెక్స్ట్ హీరోకు ఆ మెయిన్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్, వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండేదేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎలాగైనా ఈ క్యారెక్టర్ ను ఎన్కౌంటర్ చేయాలనే అబ్సెషన్ ఇదంతా ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఇంకా బాగుండేదేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ సినిమాలో చాలా ప్లేసెస్లలో మనకు తమిళ నేటివిటీ గట్టి కొడుతుంటది.
కొన్ని చోట్ల డైజెస్ట్ కూడా కాదు. దాంతో పాటు వైలెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ మాతేశ్వరం. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓవరాల్ గా DC మూవీ అయితే నాకు నచ్చింది. బట్ ఇది అందరికి నచ్చుతుందా అంటే కష్టమే. ఇది అందరి మూవీ అయితే ఖచ్చితంగా కాదు. మాకు రా అండ్ రస్టిక్, వైలెన్స్, డార్క్ మూవీస్, వైలెన్స్ విపరీతంగా ఉన్న ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు ఈ సినిమాని అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి ఇష్టం లేని వాళ్ళైతే పొర్రపాటున కూడా ఆ సైడ్ కూడా వెళ్ళొద్దు. మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.